మా అత్తయ్య ఆమె బ్లౌజులు ఎక్కడ బయటికి ఇవ్వరు. తనే కుట్టుకుంటూ ఉంటారనమాట. కానీ ఇట్లా దారాలు చూసారా? అన్ని కలర్స్ ఉంటాయి. ఇట్లా పడేయటం వల్ల అవన్నీ కూడా చిక్కు పడిపోయి చూడటానికి ఇలా ఉంటాయన్నమాట. నేను కొత్తగా అంటూ ఏమీ చేసేది లేదు. ఉన్న వాటిల్నే చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేస్తున్నా అనమాట. నేను అదే బాక్స్‌ని ఇట్లాంటి పేపర్స్‌ని పెడుతున్న వాటిల్లో ఇవి నేను రీసెంట్‌గా బట్టలవి తీసుకుంటే వాటికొచ్చినాయన్నమాట. వాటిని వేస్ట్‌గా పడేయకుండా సైజ్ అది చూసుకొని నీట్‌గా కట్ చేసుకొని కరెక్ట్‌గా పెట్టుకుంటున్నాను. సో, అవి 2 లేయర్స్‌గా ఉన్నాయనేసి నేను చక్కగా పెట్టుకున్నా అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను టూత్ స్టిక్స్‌ని పెడుతున్నాను. నీట్‌గా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పెట్టేసుకొని మీకు కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. నాకు తక్కువ ఉన్నాయేసి ఇట్లా పెట్టాను. అలాగే పక్కన కొంచెం స్పేస్ ఇచ్చాను. వీటిలో అయితే సూదులు, దారాలు మనకు కావాల్సినవి సూదెక్కించుకునేది లేదు అంటే బ్లేడ్, పిన్నీస్‌లు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి బావుంటుందని ఆ బాక్స్‌లో పెట్టేసి ఇలా పెట్టాను. అలాగే బాక్స్ మూత పెట్టిన తర్వాత ఇవి అటు ఇటు కదిలే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే అది కరెక్ట్‌గా ఉందన్నమాట సైజ్. మీకు నచ్చిందా ఈ సింపుల్ ఐడియా? నచ్చితే డెఫినిట్‌గా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు కనుక ఇలాంటి బాక్సెస్ కావాలి అనుకుంటే పైన ట్యాగ్ చేస్తా ఒకసారి చెక్ చేయండి.